కేవలం పాస్టర్లకు మాత్రమే తప్ప అది ప్రభుత్వానికో లేదంటే జనాలకు ఉపయోగపడే విధంగా కనిపించట్లేదు. మీరు అన్నది వాస్తవమే. నేనేమంటున్నానంటే టెంపుల్స్ని గవర్నమెంటే కడుతుంది, 100 కోట్లు ఖర్చు పెట్టి. ఏదన్నా చర్చిని కట్టిందా గవర్నమెంట్? నడ్ రోడ్డు మీద కూడా అడ్డంగా టెంపుల్స్ కట్టుకోవచ్చు. మా ప్రైవేట్ స్థలాల్లోనైనా చర్చిలు కట్టుకుంటే ఊరుకుంటున్నారా గవర్నమెంట్ వాళ్ళు? పూజారులకి నెల నెల జీతాలు ఇస్తుంది గవర్నమెంట్. మా పాస్టర్స్కి ఎవరన్నా శాలరీలు ఇస్తున్నారా? భారతదేశంలో జరిగిన స్వచ్ఛంద కార్యక్రమాలన్నీ, విద్యా వ్యవస్థ కావచ్చు, మిషనరీలు చేసినవి కాదా? ఈ రోజు కూడా క్రైస్తవులు కట్టిన కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఉన్నాయి. క్రైస్తవ్యానికి సంబంధించిన అనేక గుర్తులు ఈరోజు ప్రజల జీవితాల్లో ఉన్నాయి. బ్రాహ్మణ మతం ఏం చేసింది మరి? భారతదేశానికి ఇన్ని గుళ్ళు గోపురాలు కట్టారు కదా. దేశ ప్రజల క్షేమం కోసం వాళ్ళు చేసిన ఒక కార్యక్రమం చూపించండి. సత్రాలు, ఏ సత్రాలు కట్టారు? ఎవరిని కూర్చోబెట్టారు సత్రాల్లోకి తీసుకెళ్ళి?